ప్రభు నాకు మహిమ గాక. దేవుడు మన సజ్జలకు జ్ఞాపకం చేసుకొని తన సన్నిధానంలో కనబడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చిన అవకాశం బట్టి దేవుని సభకు రెండు హస్తాలపైకి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరి నుండి ఇంతకంటే ఎక్కువ అనేమి ఆశించట్లేదు. కృతజ్ఞత భావం కలిగి ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలని దేవుడు ఆశపడే దేవుడు. మన దేవుడు బలుల రప్పనలు కానీ ఇంకా అనేక విషయాల్లో ఆయన కోరువాడు కాదు, కానీ మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో చక్కటి సాక్ష్యం కలిగి జీవిస్తే చాలని దేవుడు ఆశపడే దేవుడు. అందుకని మనల్ని అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని రప్పించినప్పుడు వెలుగు సంబంధమైన మనము అనేక చోట దేవుని బిడ్డలుగా వెలుగువలే కనిపించాలని, మన ఆత్మీయ జీవితము దేవునికి మహిమార్థమై, తర్వాత మన కుటుంబానికి, సంఘానికి, యావత్ సమాజానికి దేవునికరంగా దేవుడు మనల్ని ఆ విధంగా మార్చి జీవించడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ఇచ్చిన అవకాశము ఆయనకు మహిమకరంగా మనకు దేవునికరంగా ఉండలాగున మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం చూసుకొని ముందు కొనసాగుదాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. దేవుడు బలానమ్మకమైన మంచి దాసులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. కొంచెంలో కూడా మనము నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, తన ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో జీవించినట్టయితే దేవుడు మన పట్ల, మన పక్షాన ఎంతగానో సంతోషించే దేవుడు, మన కుటుంబ పక్షాన ఆలోచన కలిగిన దేవుడు, మన రాబో తరాల కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు గనుక ఆయన సముఖంలో మనకిచ్చిన ఈ విశ్వాస జీవితంలో మనము నమ్మకస్తులమై ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. అలాంటి నమ్మకంగా పరిచర్లో ఆదిమ సంఘాలలో కొనసాగినారు విశ్వాసులు గనుక ఆ రోజు అపోస్తున్న పౌలు వేసిన పునాది మీద ఆ తర్వాత తన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు తన స్వయాన ఆయన ద్వారా పొందుకున్న ఆ సువార్త వర్తమానాన్ని తెలుసుకొని వారు సంఘ నిర్మాణంలో వారు ప్రారంభించినప్పుడు విశ్వాసుల పాత్ర బహు కీలకమైనదిగా ఉండింది. కనుక అలా కీలకంగా వారు ఉన్నారు కనుకనే సంఘాలు ఈ విధంగా ప్రపంచమంతా విస్తరించడానికి, వారి విశ్వాస జీవితమే, సంఘ సహవాస జీవితమే ఒక సాక్షార్థంగా ఉన్నప్పుడు అనేకులు వారు చూసి క్రీస్తుకు వైపు ఆకర్షితులై వారి వలె, అంటే క్రీస్తుడు స్వారూప్యంలో వారు మార్చబడాలని వారు ఇష్టపడినప్పుడు నిజంగా అద్భుత రీతిగా వారు మారు మనసు అనుభవాలు ముందు కొనసాగినప్పుడు వారిని బట్టి నిజంగా ఆనాడు దేవుడు ఎంతగానో సంతోషించినాడు. సంఘాలు క్షేమాభివృద్ధి పొందుకొని బహుగా విస్తరించడానికి అవకాశం దొరికింది. కనుక బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో చక్కటి అనుభవం కలిగిన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. నిజంగా చాలా అనుభవం కలిగిన వ్యక్తులను ఆ క్రీస్తు సువార్త పరిచర్యలో వారికంటూ ఒక ప్రత్యేకత కలిగి వారు జీవించి మంచి సాక్ష్యం కలిగి రాబో తరాలకు దీవెనకరంగా వారు జీవించిన మనుషులను అనేక మందిని దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఉంచినాడు. గనక చూసినట్టే ఉదాహరణకు మనం చూసినట్టయితే స్నేహం, నిజంగా ఈ భూమి మీద బ్రతకడానికి మనిషికి స్నేహభావమైన అంటే అలాంటి వాతావరణంలో జీవించాలి. స్నేహం అంటే చక్కటి ఆ స్నేహంగా కలిగి ఉన్నప్పుడే మనుషులు సాటి మనిషిని ప్రేమ కలిగి ఈ లోకంలో ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కనుక స్నేహానికి సాదృశ్యము నిజంగా దావీదు, యోనాతాను. నిజంగా వారు నిజంగా ఎంత స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. వారు చూసుకోగానే ఒకరి మనసులు ఒకరు కలిసిపోయినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తాం. నిజంగా గొలియాదును ఆయన చంపిన తర్వాత దావీదు వస్తున్నప్పుడు ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నారు. సౌలుకు 1000, దావీదుకు 10,000 అని చెప్పన్నప్పుడు ఆనాడే సౌలు మనసులో నిజంగా ఆ మాట ఎంతగానో ఆవేదన కలిగించి, ఎందుకో రాబో తరానికి నిజంగా వీడేదో రాజు అయిపోతే నాకు రాజరికం పోతుంది, నా సంతానము అంటే అలాంటి రాజరిక అనుభవం పొందుకోలేరేమో అని ఆలోచన కలిగి అప్పటి నుంచి నిర్మూలన చేస్తే బాగుంటుందని చెప్పని అనేకమైన పన్నాగాలు పన్ని నిజంగా దావీదును సంహరించడానికి ఎంతగానో సౌలు ప్రయత్నించినాడు. అలాంటి ప్రయత్నంలో తన తండ్రి తన కోసమే చేస్తున్నాడు, తన భవిష్యత్తు కోసము తన అన్నదమ్ముల కొరకు చేస్తున్నాడని చెప్పని నిజంగా అక్కడ యోనాతానుకు తెలిసినప్పటికీ యోనాతాను తన స్నేహాన్ని బట్టి స్నేహధర్మం నిర్వర్తించాలి గనక ఆ స్నేహం బట్టి ఎన్ని పన్నాగాలు పన్నినా అనేక సార్లు దావీదును రక్షించడానికి ఆయన నిజంగా ఎంతగానో ఇష్టపడ్డాడు. నిజంగా అలాంటి గొప్ప స్నేహం, ఈనాడు స్నేహము స్వార్థంతో కూడిన స్నేహము, లాభాపేక్ష కలిగిన స్నేహము, మనకంటూ ఏమన్నా ఉంటేనే మనతో స్నేహం చేస్తారు, మనకు పలుకుబడి ఉండాలి, ధనం ఉండాలి, పేరు ప్రతిష్ఠ ఉండాలి, అప్పుడైతే మనతో స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడతారు, మనల్ని నిజంగా నమస్కరించడానికి కూడా ఇష్టపడుతుంటారు. అలాంటివేమీ లేకపోతే మనల్ని దరిద్రులుగా, దౌర్భాగ్యులుగా, పనికిమాలిన వారిగా సమాజంలో
జీవిస్తున్నారు కనుక అలాంటి వారితో మాట్లాడడం వ్యర్థమని, అలాంటి వారితో స్నేహం చేస్తే కూడా మనకు నష్టమని కలిగి ఈనాడు స్వార్థపూరితమైన ప్రేమ కలిగి ఉన్నారు. నిజంగా ఆనాడు ఈ స్నేహం ఇలాంటిదంటే తన తండ్రి తన భవిష్యత్తు కోసం ప్రాకులాడుతున్నా కానీ యోనాతాను తన స్నేహాన్ని బట్టి కట్టుబడి ఉన్నాడు, తన స్నేహితుని ప్రేమిస్తున్నాడు కనుక అలాంటి భయంకర స్థితిలో ఉండి ఆయన కాపాడడానికి నిజంగా ఇష్టపడి ఎంతగానో ప్రోత్సహించి ఆయన రాజుగా చూడాలని ఆశపడ్డాడు. నిజంగా తన స్థానం స్వార్థము నేనుండాలి నాకు కావాలనే ఈ లోకంలో ఆనాడు నిజంగా వాళ్ళు నాకు లేకపోయినా పర్వాలేదు, నా స్నేహితుడు బాగుండాలి, ఉన్నతమైన స్థితిలోకి రావాలని చెప్పని కోరుకున్న వ్యక్తి. నిజంగా అలాంటి చక్కని నిజంగా అనుబంధాన్ని బైబిల్లో ఉన్న వ్యక్తులను బట్టి మనం సమాజంలో నేర్చుకోవాలని దేవుడు ఇలాంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తపరిచినారు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలని, కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉండాలని రూతును నయోమిని నిజంగా ఒక సాదృశ్యంగా పెట్టాడు. అత్త కూడల అనుబంధం ఏ విధంగా ఉండాలని. ఆనాడు నిజంగా మోయాబు దేశానికి బ్రతుకుదేవి కోసం వారు వెళ్ళారు. 2 కుమారులు పోగొట్టుకున్నారు. నిజంగా ఓర్ఫా తర్వాత నయోమి అక్కడ రూతు వారు నిజంగా 2 కోడలు నయోమికి ఉన్నారు. అందరూ వారు చనిపోయిన తర్వాత నిస్సరాలైపోయింది. దేవునికి ఎందుకు నా మీద పగబట్టి ఈ విధంగా శపించినాడని చెప్పని బాధపడి తమ 2 కోడలకు చెప్పారు, నా దగ్గర ఇంకేం లేదు, మిమ్మల్ని ఏ విధంగా సంరక్షించి ముందుకు పోషించడానికి నా దగ్గర అవకాశం లేదు, నాకేం లేదు కనుక మిమ్మల్ని నేను ఆదరించి నడిపించడం కష్టము కనుక అందుకనే మీరు మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి అన్నారు. నిజంగా ఓర్ఫా పరిగెత్తుకొని ఆమె అత్త నా మాట చెప్పగానే పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించి ముద్దు పెట్టుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము నిజంగా వెళ్ళకుండా ఉన్నది. ఆమె నన్ను వెళ్ళిపోమన్నవి నువ్వు నాకుతో చెప్పకు, నేను నీ వెంటే ఉంటా కనుక నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. బాధ్యత కలిగి నీ కష్టంలో నేను తోడుగుంటా, మనమిద్దరం కలిసి బ్రతకడానికి ముందుకు సాగదామని చెప్పని నిజంగా ఎంత గొప్ప బాధ్యత కలిగింది. ఈ లోకంలో అనేకులు మనం చూసినట్టయితే విడిచిపెడతారు. ఈరోజు నిజంగా అత్తలో ఉన్న లోపాలు ఎత్తిపెట్టి చూసే కోడళ్ళు ఉన్నారు, కోడల్లో ఉన్న లోపాలను ఎత్తిపెట్టి చూసే అత్తలు ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళ లోపాలు వెతుక్కొని ఆ కుటుంబంలో ఏదో అలజడి రేపి కొట్లాటలు చేసి నిజంగా వారి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారు. అందుకనే ఆ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది కనుక అలా పాడైపోకుండా ఉండాలని అత్త కూడా సంబంధం నిజంగా ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలాంటి ఇరుకులు ఇబ్బంది సమస్యలు వచ్చినా నమ్మకంగా ఉండి ఒకరినొకరు ఆదరించుకొని ప్రేమించుకొని కష్టకాలంలో తోడుండాలి. సంతోషంలో సమృద్ధిలో ఎంత మంచిగా మాట్లాడినా అది వ్యర్థము. కానీ కష్ట సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ముందు కొనసాగలిగితే ఆ కుటుంబం పాడుగాకుండా స్థిరంగా నిలబడుతుంది. అనేకులకు సాదృశ్యంగా మనం చూడగలుగుతాం. కనుక దేవుడు అలాంటి చక్కటి కుటుంబంలో ఉన్న బాధ్యతలు గుర్తు చేయడానికి దేవుడు చక్కటి మనుషులను నిజంగా ఈ విధంగా మనకు బైబిల్ గ్రంథంలో ఉంచి పరిచయం చేస్తున్నాడు. వారి అనుబంధం ఇలా ఉంది, తల్లి కూతురులాగా మారిపోయినారు. ఈరోజు తల్లి కూతుర్ల కంటే ఎక్కువ శత్రువులుగానే ఉన్నారు. ప్రతిదానికి లోపాలు వెతుక్కుంటున్నారు, ప్రతిదానికి సమస్య వాళ్ళు తెచ్చుకొని నిజంగా మంచిగా ఉండవలసిన కుటుంబాన్ని పాడు చేసుకొని మంచిగా సంతోషంతో ఉండవలసిన కుటుంబాలను నిజంగా చెరిపివేసుకుంటూ వారు సమాధానంగా క్షేమంగా ఉండలేకపోతున్నారు. వారి పిల్లలకు కూడా రాబో తరానికి కూడా ఒక చెడ్డ ఆలోచన కలగజేస్తున్నారు. అలాంటి ఆలోచన ఉంటున్నారు కనుకనే ఈరోజు అనేక మంది యవనస్తురాన్లు తమ కుటుంబ జీవితంలో సరిగా అడ్జస్ట్ అయ్యలేకపోతున్నారు, సరిగా వారు సదురుబాటు చేసుకోలేకపోతున్నారు. తమ తల్లిదండ్రులను చూసుకొని తర్వాత వారికి ఉన్న సమస్త సౌకర్యాలను చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రయాసపడుతున్నారు. కనుక ఎంతైనా కూతురు తల్లిగారింటి దగ్గర ఎంత చేసినా ఎంత బ్రతికినా ఏమున్నా అది దాని గురించి ఎవరు లెక్క పెట్టరు. కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత జీవించిన జీవితము అది గొప్ప సాక్ష్యం. అది గొప్ప సాక్ష్యం, అది జీవితకాలం నిలిచి ఉంటుంది. అమ్మగారింట్లో ఎంత ఉన్నా ఏం చేసినా అది భారంతో కూడింది. అందుకని అంటారు, ఎప్పుడు మీరు వివాహం చేసి పంపించేస్తారు ఇక్కడ నుంచి, ఈ పిల్ల మీ పిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పని తెలియజేస్తూ ఉంటారు. మనకి తెలియజేసినప్పుడు అర్థం చేసుకొని నీ ఇంట్లో నువ్వు ఎంత సంపాదించినా ఎంత పేరు గడించినా ఏం చేసినా అది ఎవరు లెక్క పెట్టరు. కానీ ఎప్పుడైతే అత్తగారింటికి వెళ్తామో అక్కడ నీ సాక్ష్యం సరియైనదిగా ఉంటే నిజంగా సమాజం మెచ్చుకుంటుంది, లోకం కూడా మెచ్చుకుంటుంది. కనుక అలాంటి మెచ్చుకోదగ్గ అత్త కోడలు ఉండాలని దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కటిగా వీరిని ఇచ్చినాడు. కనుక అంతేకానుగా శిష్యరికంలో మనం చూసినట్టయితే పరిచర్యలో కూడా సహకరించిన వ్యక్తులు ఉన్నారు. నిజంగా అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయంగా బలపరిచి ఆత్మీయంగా కన్నా తిమోతిని బట్టి మనం చూసినట్టయితే ఆ తిమోతిని నిజంగా ఎంతగానో ఆత్మీయ కుమారుడిగా పిలుస్తున్నాడు. నిజంగా శారీరకంగా పుట్టిన కుమారుని కంటే ఆత్మీయ కుమారుడు గొప్పవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆత్మీయ కుమారునిలో విధేయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సన్మానించే తత్వం
వ్యత్యాసం ఉంటుంది. శారీరకంగా కన్నా కుమారులో ప్రేమ ఉంటుంది, కానీ దాంట్లో వ్యత్యాసం స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఆ స్వార్థములో నిజంగా వారు అంటే కొన్నిసార్లు కొన్ని ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వారి జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో వారి బంధుత్వం, వారి జీవితం ఏ విధంగా ఉండిందో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ అతని యోగ్యత మీరు ఎరుగుదురు, అట్లని ఎలాంటి వాడో, ఎలాంటి యోగ్యత కలిగిన వాడో మీరందరూ ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. నిజంగా ఒక కుమారుడు, ఆ కుమారుడు తండ్రికి ఏ విధంగా సేవ చేస్తాడో అదే రీతిగా అంతకంటే ఎక్కువ ఆత్మీయ కుమారుడైన తిమోతి సేవ పరిచర్యలో నిజంగా ఎంతగానో సహకరించి నిజంగా ముందు కొనసాగినాడు. నా పనిని ముందుకు సాగడానికి సులువుగా ఒక సాధనముగా, నాకు సాటి అయిన సహాయంగా నిలబడి నిజంగా ఆ సువార్త పరిచర్యలో ఆయన సహకరించిన వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన పరిచర్యలో నిజంగా మన చక్కటి పాలిభాగస్థులమై ఉండేవారిగా ఈ లోకం ఉండవలసిన వారమే. కనుక ఈరోజు అటువంటి మంచి అనుభవం కలిగిన ఒక వ్యక్తిని గూర్చి మనం ధ్యానిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి 30 వచనంలో ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచయం చేసిన వారు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచర్య చేసిన వారు, పరిచర్యలో సహకరించిన వారు అనేక మంది ఈ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఉదాహరణకు స్త్రీలు అనేక మంది సువార్తలో వారు నిజంగా వారి నడుం బిగించి వారి పరిచర్యలో ఎంతగానో అపోస్తలుడైన పౌలు సహకరించినారు. వారు నిజంగా అనేక చోట సువార్త జరుగుతున్న ప్రాంతంలో పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ వారు శుభ్రపరచడమే కానీ, అనేకులను ఆహ్వానించడమే కానీ, సువార్త తర్వాత మిగిలిన పని ఏదున్నా వారు పరిచర్య చేసి ఎంతగానో అపోస్తలుడైన పౌలుకు సహకరించిన వారిని మనం చూస్తాం. మన ఆత్మీయ కుమారుడు తిమోతి కూడా ఆయన తర్వాత ఆ సువార్తను నిజంగా అంతే బలంగా తీసుకుపోవడానికి ఆయన ప్రయాసపడ్డాడు. అంతేకాకుండా అకుల్లా ప్రిస్సిల్లా అనే ఇద్దరు నిజంగా భార్యాభర్తలు అపోస్తలుడైన పౌలుకు ఆశ్రయం ఇచ్చి ఆయనతో పాటు ఉండి వారు సువార్తలో ఎంతగానో సహకరించిన ప్రిస్సిల్లా చూసినైతే అకుల్లా ప్రిస్సిల్లా వీరిద్దరూ నిజంగా ఎంత భార్యాభర్త నిబద్ధత కలిగి వారి ప్రాణం పోయినా లెక్క చేయలేదు, కానీ దేవుని క్రీస్తు సువార్త ప్రకటించబడాలని వారి ఆలోచన కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి ధైర్యముగా వారు దేవుని సువార్త ప్రకటించడానికి వారు నిజంగా ఒక మంచి సహకారులుగా వారు ఉన్నారు. అంతేకాకుండా బర్నబాస్ కూడా నిజంగా అపోస్తలుడైన పౌలును సువార్తలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డప్పుడు, దేవుని పిలుపు అందుకున్నప్పుడు శిష్యులందరూ భయపడ్డారు. వీరు మూర్ఖుడు, వీడు చాలా ప్రమాదము, అనేక మంది క్రైస్తవులను హింసించిన వాడు, వారిని చెరసాలలో వేయడానికి నిజంగా ప్రోత్సహించిన వాడు, వారు నిజంగా అనేకమైన ఘోరమైన కార్యాలు చేశాడు. కనుక ఏ విధంగా నేను మార్పు చెందాను అని చెప్తున్నాడు, కానీ పైకి అందరినీ మోసం చేసి తిరిగి ఆయన మనసులో ఉన్న ప్రణాళికను తీసుకొని వచ్చి క్రైస్తవ్యాన్ని తిరిగి పాడు చేయడం ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనేకులు ఇష్టపడలేదు. కానీ బర్నబా ఎంతగానో నిలబడి ఆయన కోసము శిష్యులతో పోరాడి, లేదు ఇలాంటి వ్యక్తి మనకు సువార్తలో అవసరం, ఈయన మనకు నిజంగా పనికి వస్తాడని చెప్పని శిష్యులందరినీ మెప్పించి సువార్తలోకి తీసుకున్నప్పుడు అద్భుత రీతిగా నిజంగా అపోస్తలుడైన పౌలు ఆదిమ సంఘములో ఒక నూతన ఒరవడిని తీసుకొని వచ్చాడు. ఆదిమ సంఘ నిర్మాణంలో ఒక గొప్ప నిర్మాణకర్తగా ఉండి అనేక సంఘాలను బలపరిచినాడు. ఆత్మీయంగా లేవనెత్తి దేవుని కొరకు నిజంగా ఎంతగానో పాటుపడడానికి నిజంగా బర్నబాస్ నిజంగా ఎంతగానో సహకరించినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అందుకనే అందులో అనేక మందిలో ఒకరిని ఈ ఉదయకాల సమయంలో మనం ఒకరి కొరకు మనం ధ్యానిస్తాం. అందులో చూసినట్లయితే ఎపాఫ్రోదోతు కూడా ఉన్నాడు. ఎపాఫ్రోదోతు అనే ఈ వ్యక్తి ఫిలిప్పు దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన చూసినట్టయితే అదే రీతిగా ఆయనకు సహకరించిన వారు, అనేకులకు సహకరించిన వారు, సహాయం చేసిన వారు సంఘంలో ఉన్నారు. ఫిలిప్పు సంఘంలో ఈయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించినాడు. ఆ ఫిలిప్పు సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఆయన 2వ సారి వెళ్ళినప్పుడు ఆ సంఘం స్థాపింపబడిన సంఘము ఆత్మీయంగా బలపడడానికి అనేకమైన విశ్వాసులను బలపరిచినప్పుడు అనేకులు విశ్వాసుల సంఘంలో లేచారు. నిజంగా విశ్వాసులు, సేవకులు, తర్వాత అనేకులు పరిచారకులుగా, సువార్థికులుగా లేచి ఆనాడు బహుగా క్రీస్తు సువార్తను విస్తరించడానికి వారు దోహదపడింది. కనుక అదే ఆయన సహకరించిన వారు సహాయం చేసిన సంఘాలు కూడా ఉన్నాయి. అందుకని ఒకసారి ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి కొన్ని వచనాలు ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ అపోస్తలుడైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 19వ వచనం వరకు ఒకసారి మనం చూసినట్టయితే, ఇక్కడ నన్ను గూర్చి మీరిన్నాళ్లకు
మరలా యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతుని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఇవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావేలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఫిలిప్పు సంఘాన్ని ఇక చూసినట్టు ఫిలిప్పు సంఘము ఆత్మీయంగా బలపడిన సంఘము. అపోస్తలుడైన పౌలు సువార్తలో ఎంతగానో సహకరించిన సంఘము, ఆర్థికంగా సహకరించిన వారు, అనేక రీతిగా ఆయనను బలపరిచి సువార్త నిమిత్తము ఎంతగానో సహకరించిన సంఘము, విశ్వాసమైన సంఘము. అనేక సేవకులు అక్కడి నుండి లేచినారు, అనేక సువార్థికుల సంఘం ద్వారా వెళ్ళినారు. నిజంగా ఆయన వారిని బట్టి ఎంతగానో సంతోషించి రాస్తూ ఉన్నారు. నిజంగా పరిచయలో వెళ్ళినప్పుడు నేను సంపన్నంగా బ్రతకడాన్ని నేర్చుకున్నాను. నిజంగా ఆయన చూసినట్టయితే ఇక్కడ నాకు కొదువలేనందున నేను ఇలాగ చెప్పొచ్చు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఎలాంటి స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. నిజంగా ఈరోజు సంతృప్తి లేని జీవితాలు మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఏమి కలిగినా ఆ సంతృప్తిగా ఉండకుండా పక్కవానికి ఉన్నందుకు మనం బాధపడుతుంటాం, మనకు లేదని ఆయాసపడుతూ ఉంటాం. కానీ ఏ విధంగా నేను ఎలాంటి విషయంలో కానీ మన జీవితంలో సంతృప్తి కలిగి సమాధానం కలిగి ఉన్నప్పుడే నిజంగా మన కుటుంబంలో ఒక ఆలోచన ఉంటుంది. తర్వాత మనం ముందుకు సాగడానికి ఒక మంచి ఆదరణ దొరుకుతుంది. కనుక ఇక్కడ అలా సంతృప్తి కలిగి ఉండడానికి నేను నేర్చుకున్నాను. దీనస్థితిలో నేర్చుకున్నాను. దీనంగా పేద స్థితిలో ఏ విధంగా ఉండాలో అది కూడా నేను నేర్చుకున్నాను అంటున్నాడు ఇక్కడ. ఆ దీనస్థితిలో ఉండడం నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండడము నేను ఎరుగుదును. నాకు దేవుడు కలిగిన దాంట్లో సంపదను బట్టి కూడా సంపన్నమైన స్థితిలో ఉండడాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ప్రతి విషయంలో అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. నిజంగా ఆకలి ఉపవాసం ఉండడం నేర్చుకున్నాను. ఉపవాసం అంటే ఎట్లుంటుంది, కడుపు మార్చుకోవడం అంటే ఎట్లుంటుంది నేర్చుకున్నాను. నిజంగా ఆహారం దొరికినప్పుడు సంతృప్తిగా భుజించడము ఏ విధంగా ఉంటుందో ఆ సంతోషం, ఆ సంతృప్తిని కూడా నేను నేర్చుకోగలిగినాను. నిజంగా అంతేకాకుండా లేమునుట నేర్చుకున్నాను. నిజంగా కలిమి సమృద్ధి ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సమృద్ధి లేని టైంలో కూడా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నేర్చుకుని నేను క్రీస్తు సువార్తను ప్రకటించగలుగుతున్నాను. ఈరోజు ఈ విధంగా నేను నిలబడి ముందు కొనసాగలుగుతున్నాను. నా కష్ట సమయంలో, బలహీన సమయంలో నిజంగా ఫిలిప్పు సంఘము మీరు ఎంతగానో ఆదరించినారు, నన్ను ఎంతగానో మీరు బలపరిచినారు, అనేక రీతిగా ఆర్థికంగా సహాయం చేసి
చేసినారు, మానసికంగా మనం బలపరిచినారు, శారీరకంగా నిజంగా అనేక చోట మనం వెళ్తున్నప్పుడు నాతో పాటు సువార్తలు మీరు పాలిభాగస్తులే, అనేక చోట సువార్త విస్తరించడానికి నిజంగా మీరు అవకాశము, మీరు ఆ విధంగా ముందు కొనసాగడానికి అవకాశం ఇచ్చినారని చూస్తాం ఇక్కడ. అందుకనే ఇక్కడ 4వ అధ్యాయం 15వ వచనంలో ఇది అక్కడ సేవకులను ఇచ్చే సంఘము, సేవకులకు నిజంగా వారు నిజంగా ఆర్థికంగా సహాయం చేసి బలపరిచి నిజంగా సువార్త పరిచర్య కొరకు వారు సహకరించిన సంఘముగా మనం ఇక్కడ చూస్తున్నాం. 16వ వచనంలో అవసరానికి సహాయం చేసే సంఘము, అవసరం ఉన్నప్పుడు నిజంగా అవసరత ఎరిగి ఏ కొదువుందో సంఘములో, ఏ సువార్తలో ఏ విధంగా ఏది కొదువుందో ఆ కొదువలో నిజంగా నేను నా వంతు పాత్రను పోషించి నిజంగా సువార్త ముందు కొనసాగే రీతిగా ఉండాలని వారు నిజంగా అనేక రీతిగా సంఘాన్ని వారు సహకరించిన వారు, వారి వంతు పాత్ర పోషించిన వారు. 18వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ వారు ప్రేమతో పంపించినవన్నీ నిజంగా ఏ విధంగా ఉన్నాయంటే అది మనోహరమైనవి. వారు పంపించిన సువార్త సేవ కోసం వారు పంపించినవి మనోహరమైనవి, సువాస కలిగినవి, అవి నిజంగా ఎంతో విలువైనవి. అంతేకాకుండా అనేకులకు సాక్షార్థంగా నిలిచిన సువాసన కలిగినవంటే నిజంగా అనేకులకు తెలిసి ఒక మంచి సాక్షార్థంగా వారి సహకారాన్ని బట్టి వారు నిజంగా అలాంటి సాక్ష్యం వారు పొందుకోగలిగినారు. అంతేకాకుండా దేవునికి ప్రతి కార్యమైన మరియు ఇష్టమైన యాగముగా వారు ఉన్నారు. నిజంగా దేవునికి ప్రీతికరమైనవి మరియు ఇష్టమైన యాగంగా కనిపించినారు. వారు నిజంగా దేవునికి అతి ప్రీతికరమైన సంఘముగా, విశ్వాసులుగా దేవుని దృష్టిలో ఉన్నారు. తర్వాత వారు ఒక మంచి ఇష్టమైన యాగముగా వారు తమను తాము సమర్పించుకొని క్రీస్తు సువార్తను ముందు కొనసాగడానికి ఎంతగానో నిజంగా సహకరించినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా అపోస్తలుడైన పౌలుకు నిజంగా ఆయనకు నిజంగా దర్శనం కలిగి ఆ దర్శనం బట్టి ఈ విధంగా ఈ సంఘానికి వెళ్ళాలి, వారు బలపరచాలి ఆత్మీయంగా అని చెప్పని మనం చూస్తాం. ఇక్కడ అపోస్తలుల 16వ అధ్యాయం 9-10లో మనం చూస్తాం. అంతేకాకుండా ఆ ముందు అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 11-12 కూడా మనం చూస్తాం. చక్కటి సంఘము కట్టడానికి నిజంగా దేవుని చేత దర్శనం పొందుకొని అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పుకు వెళ్ళి ఆయన దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు ఆ ఫిలిప్పుకు ప్రాంతానికి వెళ్ళి ఆ ఫిలిప్పు ప్రాంతంలో దేవుని సువార్తను విస్తరించడానికి నిజంగా ఎంతగానో ఆ సంఘము దోహపడింది. ఆ సంఘములో ఎపఫ్రోదోతు అనే వ్యక్తి నిజంగా ఆయనను అపోస్తలుడైన పౌలు అంటిపెట్టుకొని సువార్త విస్తరణలో ఆయన ఒక మంచి పాత్ర పోషించినాడు గనక ఎపఫ్రోదితు అటువంటి మంచి సంఘములోని సభ్యుడు, ఒక మంచి సంఘంలోని ఎపఫ్రోదితు అక్కడ అటువంటి మంచి సంఘంలో ఒక మంచి సభ్యుడు, విశ్వాసి, తర్వాత సంఘంలో ఒక పెద్దగా కూడా వారి పరిచయలో కొనసాగినాడు. అంతేకాకుండా మరి పెద్దలలో ఒకడు అయి ఉంటాడు కనుక ఆ సమయంలో పౌలు రోమ్లో గృహ నిర్బంధము చేయబడ్డాడు. స్తోత్రం కలిగిన గాక. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు రోము ప్రాంతంలో పట్టణంలో ఆయన ఒక గృహ నిర్బంధము చేయబడ్డాడు. క్రీస్తు శకము 62లో ఈ విధంగా ఆయన ఒక గృహంలో బంధింపబడ్డాడు. సువార్త ప్రకటించకూడదని, అక్కడ గలిబిలి జరగకూడదని ఆయన ప్రకటిస్తున్న సువార్తను బట్టి యూదులు ఆటంకపడి రోమా వారికి తెలియజేసే అధికారులకు ఈయన వేరే బోధ తీసుకొని వస్తున్నాడు, ఇది గలిబిలి బోధ, దీని ద్వారా మేము యూదులమైన మేము ఐక్యంగా ఉండలేకపోతున్నాం. అంతేకాకుండా వారు దైవము కానీ కొత్త దైవాన్ని వారు బోధిస్తున్నారు. ఆ దైవం ద్వారా ఇది ఇక్కడ ఉన్న ఈ రోమ పట్టణానికి నిజంగా ప్రమాదకరం కనుక ఇలాంటి వ్యక్తికి వస్తే ఎక్కడ కూడా బోధించడానికి మీరు పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పని వారు ఖండితంగా అక్కడ చెప్పారు. అయితే ఆయన ఇక్కడ చూసినట్లయితే ఆయన గృహబంధంలో ఉన్నాడు. గృహబంధంలో ఉండి ఎక్కడ రావద్దు, వారు వెళ్ళి చెప్పారు నువ్వు వస్తే ఇక్కడే ఉండాలి, ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఎక్కడ నువ్వు సువార్త ప్రకటించొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పని ఆయన నిజంగా ఆదేశించినారు. అయితే ఫిలిప్పు సంఘము పౌలుకు సహకరించడానికి ఆయన నిజంగా ఇక్కడ ఎపఫ్రోదోతును వారు పంపారు. నిజంగా చూసినట్లయితే ఆ జైలు ఖైదీగా అలాంటి విశ్వాసులలో ఒక చిన్న సంఘం, నిజంగా అలాంటి జైలు ఖైదీలో ఉన్నా కానీ భయపడకుండా ఇక్కడ ఆయన సంఘము నుండి ఒక మంచి విశ్వాసిని వారు పంపిస్తున్నారు. అపోస్తలుడైన పౌలుకు సహకారిగా ఉండాలని, సువార్త పరిచర్యలో ఆయన నిజంగా సహకరించే వ్యక్తిగా ఉండాలని. ఒకవేళ ఈయన గృహ నిర్బంధంలో ఉన్నాడు, ఇలాంటి వ్యక్తికి వాళ్ళు సహకరిస్తే తెలిస్తే నిజంగా వారిని చెరసాల్లో వేస్తారు, నిజంగా ప్రాణం తీస్తారు కనుక అలాంటి పరిస్థితుల్లో నిజంగా మనమైతే అలా కొడుతున్నారంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ వారు చనిపోతున్నా పర్లేదు కానీ క్రీస్తు సువార్త ఆగకూడదు. ఎందు నిమిత్తమైతే అక్కడ అపోస్తలుడైన పౌలు రోమా పట్టణానికి వెళ్ళాడు అన్న సువార్త ప్రకటించకుండా నిర్బంధించారో అలాంటి స్థలంలో నిజంగా ఆయనకు బదులుగా సువార్త అందించడానికి ఇక్కడ ఎపఫ్రోదుతును నిజంగా పంపించినారు. ఎపఫ్రోదుతును అక్కడికి వారి సంఘము పంపించిన చిన్న సంఘమైన నిజంగా దేవుని పట్ల ఎంతో పెద్దదిగా ఎదిగి
ఎపఫ్రోదితును పంపించగలిగి పౌలుకు సహకరించడానికి వెళ్ళినందుకు ఆయన బయలుదేరినాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మరియు నా సహోదరును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. సువార్తను క్రీస్తు యొక్క రక్తము ద్వారా క్రీస్తులోను విశ్వసించడం ద్వారా ఆయన పౌలుకు సహకరించగలిగినాడు. క్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన నిజంగా పాపక్షమాపణ పొందుకొని మంచి విశ్వాసిగా తీర్చిదిద్దబడి ఆయన పౌలుకు సహకరించడానికి ఆయన ముందుకు వచ్చాడు. కనుక ఆయన సహోదర ప్రేమ కలిగి ఒక మంచి సహోదరుడిగా అపోస్తలుడైన పౌలుకు సహకరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే అలా ప్రేమ కలిగిన సంఘంగా ఈ లోకంలో ఉండగలిగితే ఆ ప్రేమను బట్టి క్రీస్తు సువార్త బహుగా విస్తరింపబడడానికి అవకాశం ఉన్నది. నిజంగా అపోస్తలుడైన పౌలును బట్టి ఎంతగానో ప్రేమించినారో తన కష్టంలో వారు కూడా పాలిభాగస్తులై ఆ సువార్త సేవలో ఇక్కడ పౌలుకు సహకరించాలని వారు నిజంగా నన్ను సిద్ధపరిచి పంపించినారు. అనేక విషయంలో నిజంగా సహకరించడానికి అలా ముందు కొనసాగినాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ సహోదరులు సంఘముగా ఉన్నప్పుడు సహోదరులు ఎలాంటి వాతావరణంలో వారు ఉండాలి, ఎలాంటి వాతావరణంలో వారు జీవించాలి, ఎలాంటి విశ్వాస బిడ్డలు నిజంగా దేవునికి తగినట్టుగా ఏ విధంగా ఈ లోకంలో జీవించాలని నిజంగా వర్తమానము మనకు తెలియజేస్తుంది. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలువరముగా మన మధ్యలో నివసించాలి, ఉండాలి. సహోదర ప్రేమ మనం కలిగి లోకంలో ముందు కొనసాగినప్పుడే దేవుని ప్రేమను ఇతరులకు మనం తెలియజేయగలుగుతాం. సహోదర ప్రేమ మనం లేకపోతే దేవుని ప్రేమను తెలియజేయడము మనకు కష్టమవుతుంది. కనుక సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు నిజంగా సెలవిస్తున్నాడు. అలాంటి ప్రేమలో మీరు ఉండాలని ఇష్టపడుతున్నాడు. అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఏ విధంగా సంఘము అలా ఐక్యంగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఉంటే ఎలా ఆత్మీయంగా ఎదుగుతుంది సంఘము, ఆ ఎదిగిన సంఘము ఏ విధంగా అనేకులకు దీవెనకరంగా ఉంటుందో నిజంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే ముఖ్యంగా ఆయన నిజంగా అంటే మంచి ప్రేమ కలిగి ఉన్నప్పుడే నిజంగా ఆ కార్యం సాధ్యము. ప్రేమ లేకపోతే నిజంగా మనం ఆ కార్యము సాధ్యము కాదు. ఎందుకంటే అన్ని బలహీనతలు చెప్పుకుంటాం, సంఘం నుండి లేనిపోని లేవిపోనివన్నీ మాట్లాడుకుంటూ మన సంఘాన్ని మనమే అవమానపరుచుకొని మన సంఘాన్ని మనమే బలహీనపరుచుకొని ఆ బలహీన సంఘంలో మనం ఒక బలహీనులుగా మిగిలిపోతూ ఉంటాం. కనుక ఆ విధంగా కాకుండా ఏ విధముగా ఉన్నప్పటికీ మనం ప్రేమ కలిగి మనము ఆ సంఘ సహవాసంలో ఉంటూ నిజంగా క్రీస్తు ప్రేమను ప్రకటించే స్థితిలో ఆత్మీయస్థితిలో ఎదిగే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్టయితే సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని అంటాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు మనము గొప్పగా ఎంచుకునే వారుగా ఈ లోకంలో ఉండవలసిన వారమే. అలా గొప్పగా ఎంచుకున్నప్పుడే ఒకరి మీద ఒకరి గౌరవం పెరుగుతుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. మనం ఒకరినొకరు గౌరవించుకోకుండా మనం తీసిపడినట్టు మాట్లాడినాం అనుకో, నువ్వేంద్రాబాయి నీ బతికేంద్రాబాయి అనుకొని మాట్లాడుతుంటే ఆ వ్యక్తి కోపం వచ్చి ఒకసారి రెండుసార్లు వింటాడు, మూడోసారి తిరగబడ్డప్పుడు నిజంగా మన విలువ మనమే పోగొట్టుకుంటాం. ఆ విలువ పోగొట్టుకోకూడదు అంటే చిన్నవారైనా పెద్దవారైనా క్రీస్తులో కడగబడే మనము ఒకరినొకరు సన్మానించుకునే వారిగా ఉండవలసిన వారమని. అలా సన్మానించుకున్నప్పుడు ప్రేమ పొందుకుంటాం. అలా సన్మానించినప్పుడు మనము దేవుని ఆత్మీయంగా మనం బలం పొందుకొని ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి స్థితిలో ఎదిగే వారిగా ఉండాలి. కనుక అందుకనే అపోస్తలుడైన పౌలు నిజంగా ఇక్కడ ఎపఫ్రోదితును నా సహోదరుడు అంటున్నాడు. ఎందుకంటే అన్నదమ్ములకి ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమ కలిగిన వాడు నిజంగా ఈ ఎపఫ్రోదితు అని చెప్పని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్టయితే అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులను
సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడండి. నిజంగా మనం ప్రేమించే విషయంలో దూరం అయిపోతున్నాం, దేవునికి భయపడలేకపోతున్నాం. కనుకనే అనేక బలహీనతలు మన మీదకి వస్తున్నాయి. మనం ఇతరులను మనం నీచులుగా చూడడం ద్వారా దేవుని దృష్టిలో మనం నీచులుగా కనిపిస్తున్నాం. కనుక దేవుడు మనల్ని గమనిస్తున్నారని భయపడండి. మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నారని భయపడి నిజంగా మనం సన్మానం కలిగి ప్రేమలో ముందు కొనసాగినప్పుడు క్రీస్తు సువార్తని ఈ లోకంలో మనం పరిచయం చేయగలుగుతాం. అదే రీతిగా నిజంగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ చూసినట్లయితే ఎపఫ్రోదీతును ఏ విధంగా ఆయన సన్మానిస్తూ ఆయన ఏ విధంగా సంబోధిస్తున్నాం మనం చూసినట్లయితే సహోదరుడు అక్కడ ఆయన సంబోధిస్తున్నాడు. రెండవదిగా జతపనివాడిగా ఆయన చూస్తున్నాడు. నిజంగా సువార్త పనిలో జతపనివాడిగా ఆయనను నిజంగా ఆయన ఉన్నాడు. జతపనివాడిగా సువార్తలో అపోస్తలుడైన పౌలుకు సహకరిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన చెరసాలలో వేయబడ్డాడు. అయితే ఆ సువార్త అక్కడ ఆగిపోకూడదని చెప్పని ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు బదులుగా ఈయన సువార్త అక్కడ కొనసాగించినాడు. ఆయన బయటికి రావద్దన్నప్పుడు ఆంక్షలను బట్టి ఈయన వచ్చి జతపనివాడిగా ఏ పని నిమిత్తమైతే ఆయన పిలువబడ్డాడో ఆ క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆయన నిజంగా అపోస్తలుడైన పౌలుకు బదులుగా ఈయన సువార్త ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతంలో జతపనివాడిగా ఉంటూ ఆ క్రీస్తు సువార్త అది నిజంగా ఆ విధంగా అది కుంటి పడిపోకూడదు, ఆగిపోకూడదు, ముందు కొనసాగాలని నిజంగా ఇక్కడ ఫిలిప్పు సంఘం వారు నమ్మకమైన మంచి విశ్వాసి అయిన నిజంగా ఎపఫ్రోదీతును పంపించినప్పుడు ఆయన నిజంగా ఆ పనిని భయపడకుండా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సువార్త ప్రకటించడానికి పౌలుకు బదులుగా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూసిన మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే సువార్త పనిలో జతపనివారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులను పిలిచి వారు నిజంగా బలపరుస్తున్నాడు. ఏంటి అని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్టయితే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొదువుగా ఉన్నారు కనుక ఆ కోత కోయడానికి పనివారు అవసరం కనుక మీరు దేవుని వేడుకోండి అంటున్నారు. నిజంగా ఆ రోజు ఆ కోత విస్తారంగా అక్కడ ఉన్నది. పనివారు కొదువైనప్పటికీ ఆ కొదువను తీర్చడానికి ఇక్కడ ఫిలిప్పు సంఘం నరు బిగించి ఎపఫ్రోదీతును పంపించినప్పుడు ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించినాడు కనుక పౌలు ఆ గృహ నిబంధనలో ఉన్నాడు, సువార్త పని చేయలేకపోయాడు. కానీ ఎపఫ్రోదీతు ఆయనకు సహకరించాడు, సువార్త అందించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నిజంగా అలాంటి సువార్త అందించే విశ్వాసుల సంఘంలో లేవాలి. క్రీస్తు ప్రేమను ప్రకటించే విశ్వాసులుగా సంఘంలో లేచి క్రీస్తు ప్రేమ అనేక చోట ప్రకటించగలగాలి. ఈరోజు కోత విస్తారంగా ఉన్నది కానీ నిజంగా తెలియచేసేవారు కొద్దిగా మిగిలిపోయినారు. అది సేవకులే చేయాలా పని, మాతో కాదని కాదు. కానీ దేవుడు అందరిని పిలిచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ అది. ఇక్కడ కూర్చున్న వారమందరము దేవుని వాక్యాన్ని వింటున్న వారము, విన్న వాక్యాన్ని మనము గేటు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయేవారుగా మిగిలిపోతున్నాము. కానీ విన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఇతరులకు క్రీస్తును పరిచయం చేసే స్థితిగతిలో మనము ఉండలేకపోతున్నాం. యేసు క్రీస్తును మనము ఇతరులకు పరిచయం చేయడానికి మనం నిజంగా ఇష్టపడట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకే వారికి పరిచయం చేయలేకపోతున్నారు. నిజంగా కొంతమంది వారి కుటుంబ సభ్యులకు ఆ క్రీస్తు సువార్తను అందించలేకపోతున్నారు. ఒకవేళ మన ఇంటిని మనం రక్షించలేకపోతే రేపు మనల్ని ఏ విధంగా రక్షించుకోగలుగుతాం? మనము పరలోకానికి, మన కుటుంబం పరలోకానికి చేరలేకపోతే సంఘం ఏ విధంగా చేరుతుంది? సంఘం పరలోకానికి చేరలేకపోతే సమాజం ఏ విధంగా దేవుని రాజ్యం చేరబడుతుంది? కనుక దేవుని సముఖంలో ఇక్కడ చూసినట్లయితే ఒక బలమైన ఫిలిప్పు సంఘము అలాంటి సువార్త ఆటంకంగా ఉన్న ప్రాంతంలో తిరిగి నడుము బిగించుకొని ఒక మంచి విశ్వాసాన్ని పంపించారు. ఏంటి ఆయన ప్రాణాన్ని లెక్క చేయకుండా మరణమైనా పర్వాలేదనుకుని కానీ ముందు కొనసాగడానికైనా ఇష్టపడి సువార్తకు జతపనివాడిగా అనుతూ ఉంటూ ఆయన పని చేయకుండా ఆటంకం కలిగింది. ఆ పనిని ఇక్కడ ఈయన చేసి ఎపఫ్రోదీతు చేయడానికి సిద్ధపడ్డాడు. దేవునామముకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి విశ్వాసులు సంఘాల్లో లేవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా అలాంటి విశ్వాసులు నిజంగా దేవుని రాజ్యాన్ని కట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుని రాకడకు నిజంగా అనేక ఆటంకములు కలగజేస్తున్న వారము మనమే. ఎందుకంటే దేవుని ప్రతి నామము దేవుని తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ నామం తెలిసిన ప్రతి వ్యక్తి ఆయన తేట
తయారు చేసిన ఆయన స్వారూప్యంలో ఈ మనుషులు నశించిపోకూడదు, నాశనం కావద్దని చెప్పని దేవుడు ఈ లోకానికి స్వయాన తన కుమారుని పంపించి ప్రతి ఒక్కరికి సువార్తను అందిస్తూ ఉన్నాడు. కనుక ఈ సువార్తను మనం తెలుసుకొని నిజంగా ఆ క్రీస్తు వాక్యంలో మనం నిలదొక్కుని అనేకులకు మనం సాక్షార్థంగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. జతపని వారిగా ఈ లోకంలో ఉండాలి. నిజంగా జతపని వారు క్రీస్తు సువార్తలో లేకున్నా కనీసం సంఘంలో కూడా మనం సహకరించలేని పరిస్థితిలో ఉన్నాం. ఏదైనప్పటికీ ఏదైనా ప్రకటించినా కానీ చాలాసార్లు వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చేస్తారు, మాదేందులే ఎవడో ఒకటి చేస్తాడు, మనమేం చేస్తాంలే నా రీతిలో వెళ్ళిపోతున్నాం. ఆత్మ జీవితంలో బలహీనంగా ఉండిపోతున్నాం మనం. నా పాత సంఘంలో ఏమున్నది, దేవుని పరిచయంలో ఏ విధంగా నేను వాడబడతాను, దేవుడు నన్ను రక్షించిన దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు, నా నుండి సమాజానికి ఏమి జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆలోచన మర్చిపోతున్నాం. కష్టం వచ్చినప్పుడు ప్రార్థించుకొని ఆశీర్వాదం కావాలని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ ఆశీర్వదించిన దేవుణ్ణి మనం తిరిగి ఏ విధంగా అలా నామాన్ని ప్రకటించాలో తెలియలేక మనం మర్చిపోతున్నాం. తిరిగి కష్టానికే వాడుకుంటున్నాం దేవుణ్ణి, మనకున్న అనారోగ్యాలకే వాడుకుంటున్నాం దేవుణ్ణి, మనకు కావలసిన సౌకర్యం కోసం వాడుకుంటున్నాం. కానీ క్రీస్తు కొరకు మన పనికొచ్చే వారిగా ఎక్కడ కూడా మనము చాలాసార్లు ఇష్టపడట్లేదు కనుక ఆత్మీయంగా దేవుడు మనల్ని చూసి నిజంగా ఈ ఫిలిప్ సంఘము ఎంతగానో ఆదరించినది. సేవకునికి ఆదరించడానికి ఇచ్చటలో వారు నిజంగా ముందున్నారు, వారు సహకరించే వారిలో ముందున్నారు. నిజంగా అందుకని వారు ఇలాంటి మంచి విశ్వాస గణము సంఘములో లేచింది కనుక ఇక్కడ నిజంగా ఆనాడు అక్కడ అనేకులకు ఆశీర్వకరంగా మారడానికి అవకాశం కలిగింది. మూడోదిగా ఆయన ఏ విధంగా నన్ను సంబోధిస్తున్నాడంటే తోటి యోధుడు అంటున్నాడు. నా దగ్గర నాతో పాటు ఉన్న యుద్ధరంగంలో ఒక గొప్ప సైనికునిగా నాతో పాటు ఉన్నాడు. ఆ సైనిక యుద్ధంలో ముందుకు కొనసాగడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. అందుకని ఒకసారి ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం గమనించినట్టయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తోడి యోధుడిగా యుద్ధ రంగంలో వెళ్ళిన తర్వాత అక్కడ సైనికుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆయన విజయమా మరణమా రెండే ఉంటాయి. సైనికుడు నిజంగా యుద్ధరంగంలో దిగినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన తోటి సహోదరులను సంతోషపెట్టాలని ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వారికి చేసి అసలైన పనిని చేయకుండా ఉంటే ఆ కార్యము సంపూర్తి కాదు. నిజం. కానీ ఆ యుద్ధ రంగంలో ఆయన పోరాడి ముందు కొనసాగినప్పుడే నిజంగా అక్కడ ఆ విజయమా లేకపోతే వీరమరణమా మనకు తెలుస్తున్నది. కనుక ఇక్కడ చూసినట్లయితే తోటి యోధుడుగా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి క్రీస్తు కొరకు సువార్త ప్రకటించడానికి ఎపఫ్రోదితు తను నడుం బిగించి ముందుకు వచ్చాడు. దేవునామకు స్తోత్రం కలిగిన ఒక సైనికుడు కనుక శ్రమ అనుభవించాలి. సైనికుడిగా శ్రమ అనుభవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏమి రాగానే రాజరిక అనుభవాలు పొందుకోలేదు. ఆయన నిజంగా శ్రమను అనుభవించినాడు, అవమానాలు అనుభవించినాడు, అనేక దూషింపబడ్డాడు, హింస నొందినాడు, శ్రమ అనుభవించినాడు. కనుక క్రీస్తు మార్గము అది నిజంగా అది ఎంతో పూలబాట కాదు కానీ ముళ్ళబాట లాంటిది. ఎందుకంటే అనేక అనుభవాలతో మనం ఈ లోకంలో ముందు కొనసాగాలని, క్రీస్తు ప్రేమను ప్రకటించే సమయంలో అనేక ఇరుకులు ఇబ్బంది సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొని ముందు కొనసాగాలని నిజంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక శ్రమ అనుభవించాలి, జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. అనేక నిజంగా మన సంసార జీవితంలో ప్రతి విషయంలో పరిగెడుతూనే ఉంటాం కానీ దేవుని పరిచయ కొరకు సామాన్యంగా ఆలోచించాం. మన పిల్లలకి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఆహారం పెడితే బాగుంటుంది, ఎలాంటి సంబంధాలు వారికి నిజంగా వస్తే వారికి ఉంటే బాగుంటుంది, తర్వాత వారి గురించి అనేకమైన ఆలోచన కలిగి విస్తారమైన కుటుంబ విషయంలో అనేకమైన బాధ్యత కలిగి వారి కష్టం కావద్దు, ఇబ్బంది కావద్దు, వారికి ఒక మంచి ఆస్తిపాస్తులు సంపాదించి రావాలి, ఈ తర్వాత మంచి అంటే ఒక మంచి సౌకర్యమైన జీవితం, విలాసవంతమైన జీవితం ఇవ్వాలని అనేక విషయాల్లో మనము నిజంగా ఆలోచన కలిగి ఉంటాం. కానీ నిజంగా నా కుటుంబము ఇక్కడ కాదు ఆనందించవలసింది, దేవుని రాజ్యంలో ఆనందించాలని చెప్పని నిజంగా అలాంటి ఆలోచన విషయంలో చాలాసార్లు మనము వెనకంజ వేస్తూ ఉంటాం. కనుక జీవన వ్యాపారంలో మనము చిక్కుకొనకూడదు. అంతేకాకుండా నియమ ప్రకారము పోరాడవలసిందే. మనకిచ్చిన సమయాన్ని బట్టి క్రీస్తు రాజ్యం కొరకు మనం కూడా పోరాడి ముందు కొనసాగే వారిగా ఈ లోకంలో మనము ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకనే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-12 వచనం మనం చూసినట్టయితే ఇక్కడ
అపోస్తలుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త ఆపడానికి నేను చెరసాలలో పడ్డాను, బంధింపబడ్డాను, కానీ దేవుని సువార్త మాత్రము అది బంధింపబడలేదు. ఇంకా అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. ఈ మాట నమ్మదగినది. అదేమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. నిజంగా ఆయనను మనం ఎరగమంటే నాకు తెలియదు అనుకుంటే ఆయన రాకడ సమయంలో మనల్ని కూడా ఎవరో నాకు తెలియదు అంటున్నాడు కనుక ఆయన క్రీస్తు తెలియనట్టుగా ఉండకుండా క్రీస్తును మనము అర్థం చేసుకునే స్థితిగతిలో ఈ లోకంలో ముందు కొనసాగినప్పుడు దేవుడు బలపరిచిన మహిమార్థమై ఈ లోకంలో నడిపిస్తాడు. నిజంగా మనం చూసితే నాలుగుగా ఆయన ఒక దూతగా సంబోధిస్తున్నాడు. సంఘము పంపిన దూత ఈ క్రీస్తు యొక్క దూత. నిజంగా అక్కడికి ఆయన దూతగా ఆయనకు పంపించి చూసినట్లయితే దూతగా పంపించినాడు కనుక ఆయన ఎపాఫ్రోదీతు ఆయనకు దూతగా నిజంగా ఉన్నాడు. దూతగా ఆయనకు పంపించినప్పుడు ఆయనకు అక్కడ ఉండి ఆయనకు అనేక సహకారము చేసి ఆయనకు నిజంగా సంఘం పంపించింది. నువ్వు రాయబారిగా నువ్వు వెళ్ళి ఆయనకు నువ్వు పని చేయమని పంపించినారు. తర్వాత 5గా చూసినట్లయితే ఆయన అపోస్తలుడైన పౌలుకు ఉపచారము చేసినవాడు అంటే అంగరక్షకుని వలె ఆయన చేశాడు. నిజంగా సైనికుని క్రింద నుండి ఉద్యోగి వలె ఏ విధంగా సైనికుని క్రింద అంటే అక్కడ ఒక ఆఫీసర్ దగ్గర అంటే ఆర్మీ ఆఫీసర్ కింద ఏ విధంగా సైనికులు అంటుపెట్టుకొని ఆయన ఆజ్ఞను విని ఆ ఆజ్ఞ ప్రకారం ఏ విధంగా చేస్తారో అదే రీతిగా ఈయన ఎపాఫ్రోదీతు అదే రీతిగా ఆయన అపోస్తలుడైన పౌలుకుండి ఆయన సువార్త సేవలో ఉపచారం చేసినవాడు. నిజంగా ఉపచారం చేస్తూ ఆయన నిజంగా ఎంతగానో ఆత్మీయంగా బలపరిచినాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణములను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండని గనక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అటు వారిని ఘనపరచుడి అంటున్నాడు. ఉపచారం విషయంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అపోస్తలుడైన పౌలుకు నిజంగా సహకరించినాడు. సువార్తలు సహకరించి ఆయన ఎంతగానో బలపరిచినాడు. అంతేకాకుండా చావడానికి సిద్ధపడ్డాడు కనుక చావై ఉన్నవాడిని దేవుడు కనికరించినాడు. నిజంగానే ఒక రోగం వచ్చింది. అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆ రోగ పట్టణంలో ఇక్కడ ఉంటున్నప్పుడు ఎపాఫ్రోదీతు నిజంగా అనారోగ్య పాలైనప్పుడు దేవుడే ఆయనను కనికరించినాడు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26-27 వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడి విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఆయనకు భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో చావవలసిన వాడై ఉన్నాడు. నిజంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనేకులు ప్రార్థించినప్పుడు చనిపోయిన యవనుడు తిరిగి లేవగలిగినాడు. రోగంతో ఉన్నవారు అనేకులు బాగుపడగలిగినారు. కానీ ఇక్కడ ఈయన కొరకు ప్రార్థించాలని ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. కానీ ఆయన ఎవరు బాగు చేశారంట?
దేవుడే బాగు చేస్తాడు. కొన్నిసార్లు అనారోగ్యం కలగజేసి మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు బలహీనతలు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉంటామా, లేక లోకం మీద మనము ఆశ కొనుక్కొని పరిగెత్తి వెళ్ళిపోతుంటామా? కొన్నిసార్లు కొన్ని పరీక్షలు దేవుడు మన జీవితంలో పెడతాడు. దేవుడిని తొట్టిల్లి ముందుకు పోతున్నప్పుడు నిజంగా సరిచేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ బిడ్డను చూసినట్టయితే ఎపఫ్రోదీతుని చూసినట్టయితే ఆయన జీవితంలో ఆయనకు నిజంగా ఆయన శరీరంలో రోగం వచ్చినది, చావవలసిన రోగం వచ్చినది. ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు, నిజంగా దుఃఖం మీద దుఃఖం, సువార్త ప్రకటించడానికి అవకాశం లేకుండా నన్ను ఇక్కడ బంధించినారు. అంతేకాకుండా సువార్త ఏ పన్నిత మీద వచ్చానో అది జరగలేకపోతుంది అనుకోని అన్నప్పుడు నీకు నా సహకారిగా నాకు ఎపఫ్రోదీతు వచ్చాడు. ఎపఫ్రోదీతు నాకు సువార్తను ప్రకటించడం సహకారిగా ఉంటాడు అనుకుంటే ఆయన రోగం పాలైపోయినాడు. ఏంటి ఇక్కడ దేవుని పరిచర్య ముందు కొనసాగుతుందా లేదా అని దుఃఖం మీద దుఃఖం నాకు కలుగుతున్నప్పటికీ దేవుడు నిజంగా నన్ను కనికరించినాడు. అదే రీతిగా ఎపఫ్రోదీతును కూడా కనికరించినాడు అంటున్నాడు. నిజంగా కనికరించే దేవుడు కనుక ఆయన సేవలో ఉన్నవారు నిజంగా ఆ విధంగా కనికరించి ఆయన బలపరిచి ముందు కొనసాగిస్తాడు కనుక ఆయన నిజంగా ఇక్కడ గొప్ప వ్యక్తి. చావవలసిన ఉన్నప్పటికీ ఆయన నిజంగా దేవుడు బ్రతికించినాడు. ఎంతో ఆపేక్ష కలిగినాడు. తన ఎక్కడైతే ఆత్మీయంగా రక్షణ పొందుకున్నాడో, ఎక్కడైతే ఆత్మీయంగా బలం పొందుకున్నాడో, ఎక్కడైతే వాక్యం నేర్చుకున్నాడో, ఎక్కడైతే వాక్యం నేర్చుకున్న వాక్యము ఆయన సువార్త నిమిత్తం ఆయన ప్రకటించడానికి ఈ ముందుకు సాగినాడో ఆ సంఘాన్ని మళ్ళీ తిరిగి వచ్చి చూడాలని ఆశపడ్డాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత విశ్వాసమైనది! ఏ సంఘంలో ఆయన దిగాడు ఆత్మీయంగా, ఆ సంఘాన్ని తిరిగి ఆయన మర్చిపోలేక ఆయన తిరిగి మళ్ళీ ఒకసారి వెళ్ళి తన సంఘంలో నా ప్రేమను పొందుకోవాలని ఆశపడ్డ వ్యక్తి. అలాంటి రోగం వచ్చి నిజంగా మరణకరమైన పరిస్థితి వచ్చినది. కానీ దేవుడు ఆయన కనికరించి ఆయనను బాగు చేస్తున్నాడు. అందుకని అపోస్తలుల పౌలు అట్టి వారిని మీరు ఘనపరచండి అంటున్నాడు. అలాంటి వారు ఘనత పొందుతారు సంఘంలో. నిజంగా అలా ఆత్మీయంగా బలంగా ఉన్నవారు, దేవుని కొరకు నిజంగా ఆయన పరిచర్య చేసే విషయంలో ఒక మంచి సైనికునిగా నిలబడ్డవారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న క్రీస్తు సువార్తను ప్రకటించాలని, అంతేకాకుండా ప్రకటిస్తూ వెళ్ళిపోయి మర్చిపోకుండా తిరిగి తన ఏ సంఘంలో అయితే ఆయన ఎదిగాడో ఆ సంఘాన్ని మర్చిపోకుండా ముందు సాగాడు. నిజంగా ఈరోజు సమాజంలో అనేకులు నిజంగా ఎక్కడ ఒక దగ్గర రక్షణ పొందుతారు, ఒక దగ్గర బలం పొందుకుంటారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ స్థిరంగా ఉండని విశ్వాసులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తాను ఎదిగిన సంఘాన్ని మర్చిపోయి అనేక చోట రంగుల లోకంలో పరిగెడుతూ ఉన్నారు. వారికున్న ఆ ప్రేమ కాకుండా సమాజంలో ప్రేమ వెతుక్కోవాలనుకుంటున్నారు. కానీ ఏ ప్రేమ దొరికేది ఇంట్లోనే. ఎంత తప్పు చేసినా ఇంట్లో క్షమిస్తారు. సమాజం క్షమిస్తుందా? క్షమించదు. తప్పు చేసే తప్పని చూపించి వారు ఈడ్చుకొని వెళ్ళి సమాజంలో అవమాన పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎపఫ్రోదీతు నిజంగా తను ఎక్కడ ఎదిగాడో ఆ సంఘాన్ని కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి ఆ సంఘానికి వచ్చి ఆ సంఘంలో వారితో ప్రేమ పంచుకోవాలని ఆశపడుతున్నాడు. నిజంగా ఈరోజు అలా ప్రేమను పొందుకుని సంఘముగా ఒకరినొకరు ఆదరించుకునే సంఘముగా మనం ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఆత్మీయంగా ఎదుగుతాం, సామాజికంగా ఎదుగుతాం, దేవుని దృష్టిలో ఆత్మీయంగా బలం పొందుకోగలుగుతాం. అంతేగాని మన బలహీనతలు మనం చూపించినప్పుడు మన నోటి నుంచి బలహీనత వస్తుంది అని అంటే సంఘం కొరకు మనం ఫస్ట్ బలహీనులం. నిజంగా మన గురించి, మన సంఘం గురించి మనం చెడ్డగా మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ మనం చెడిపోయిన వారం కనుకనే మనం చెడ్డగా మాట్లాడుతున్నాం. కనుక ఒక ఆత్మీయ సంఘము, ప్రేమ కలిగిన సంఘము, విశ్వాసం కలిగిన సంఘము, ఐక్యమైన సంఘము. ఇక్కడ ఏముందని వస్తాం మనం? పాస్టర్ అంటారని వస్తామా, లేకపోతే ఎవరైనా ఏ స్థలాన్ని చూడడానికి వస్తామా? కాదు, ఇక్కడ దేవుని సన్నిధిని వస్తాం. ఈ దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నాం. మన దేవుని సన్నిధిలో ఆ దేవుని పొందుకున్న ప్రేమను పొందుకొని సహోదర భావంలో క్రీస్తు ప్రేమను సంఘంలో నిలిచి చూపించేవారిగా మనం ఉండవలసిన వారమైన. అలా ఉన్నప్పుడే నిజంగా మనము ఆత్మీయంగా బలంగా ఉంటాం. ఎక్కడున్నా మనం సమాధానంగా సంతోషంగా ఉంటాం. అలాంటి స్థితి లేకపోతే ఎక్కడ కూర్చున్నా మనకు సమాధానం ఉండదు, మనకు విసుగొస్తుంది, నిద్ర వస్తుంది, కోపం వస్తుంది. ఇంకేం చెప్తారబ్బా, బంద్ చేయండి, ఏముందిడా అని చెప్పని ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే నీ ఆత్మీయ జీవితంలో సరిగా దేవుని ఎరగలేకపోతున్నావు కనుక, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో సరైన సహవాసం లేదు కనుక, నీ ఆత్మీయ జీవితంలో సరైన ఆత్మీయ జీవితం నువ్వు జీవించకుండా నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు, లోకానుసారంగా జీవిస్తున్నావు కనుక దేవుని మాటలు నీకు వెర్రి మాటలుగా, పిచ్చి మాటలుగా, పనికిమాలిన మాటలుగా, ఇది నాకేం పనికొచ్చేది కాకుండా అని అనుకుంటున్నాం కనుకనే మన మీదకి శాపం తెచ్చుకుంటున్నాం.
జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. దేవుడు మన నిజంగా ఒక సంఘము, నిజంగా ఆత్మీయంగా ఎదిగిన సంఘము, బలముగా ఎదిగిన సంఘము, అనేక విషయాల్లో ఆర్థికంగా సహాయం చేసిన సంఘము, అనేకుల విశ్వాసం లేవనెత్తిన సంఘము, అనేక చోట సువార్త కొరకు పంపించిన సంఘము, దేవుని సువార్థికులకు సహకరిస్తున్న సంఘము, ప్రేమ కలిగిన సంఘము, ఐక్యత కలిగిన సంఘము. అది నిజంగా అందుకే దేవుడు నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో అలాంటి సంఘానికి స్థానం ఇచ్చాడు. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సంఘంలో ఉన్న విశ్వాసులను పరిచయం చేసి, ఇలాంటి విశ్వాసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రాణం లెక్క చేయకుండా తన ముందు కొనసాగినాడు గనక అలాంటి వారి సంఘ సభ్యులను మీరు ఘనపరచండి అంటున్నాడు. నిజంగా అలా విధంగా ఉంటే మనమందరం ఘనతను పొందుతాం, ఒకరినొకరు అభిమానించుకుంటాం, ఒకరినొకరు ఘనపరుచుకుంటాం, ఒకరినొకరు బలపరుచుకుంటాం. ఇతరులు మన వారి కోసము ఏదైనా తప్పు మాట్లాడితే ఒప్పుకోకూడదు, వారితో కొట్లాడతాం. మా సహోదరు అలాంటి వాడు కాదు, మా సహోదరు అలాంటిది కాదు, వారు నిజంగా వాళ్ళ కుటుంబము అలాంటిది కాదని చెప్పని మనం సాక్ష్యము ఇచ్చే స్థితిగతిలో ఎదుగుతాం సంఘంలో. ఒకవేళ లేకపోతే బలహీనంగా ఉంటే మన మీద మనమే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం. నిజంగా అలా చెప్పుకోవడం ద్వారా మన బలహీనతలు మనమే బయట పెట్టుకుంటాం కనుక ఆ విధంగా కాకుండా ఒక మంచి బలమైన సంఘముగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సేవలో ఇక సెలవిస్తున్న అలాంటి వారిని ఘనపరచమంటున్నాడు దేవుడు. నిజంగా అలా ఘనంగా మనం ఉండాలి, ఒకరినొకరు ఘనపరచుకునే స్థితిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఇవి జ్ఞాపకం చేసుకొని మనం ముందు కొనసాగే వారిగా ఈ లోకంలో ఉండాలని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్నాం కనుక అందుకే మనం చూసినట్లయితే చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అపోస్తలునికి చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి మీరు చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అలాంటి స్థితిగతిలో ఎదిగాడు. నా మట్టుకు నేను బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతా, ఒకవేళ చావవలసి వస్తే సంతోషమే, ఎందుకంటే నేను దేవుని రాజ్యాన్ని చేరగలుగుతాను. ఎక్కడ కూడా నా ఆత్మీయ స్థితి గలిబిలి కాలేదు కనుక దేవుని రాజ్యంలో నేను ఉంటాననే నిరీక్షణ విశ్వాసం మనకు ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనంలో చూసినట్లయితే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు, యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నిజంగా ఇక్కడ చూసినట్లయితే సొంత కార్యములు కాక ఇతర కార్యములకు కూడా మనము చూడవలసిన వారమైనాం. అందుకనే 2వ అధ్యాయం 3-4 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం ఒకసారి మనం చూసినట్టయితే కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలను. సొంత కార్యములు కాక ఇతర కార్యాలను కూడా చూడవలసిన వారమైన మన ఆత్మజీవితం సొంత విషయమే కాకుండా ఇతర కార్యాలను కూడా మనము చూసేవారిగా ఉండవలసిన వారమైన. ఇక్కడ ఎపాఫ్రోదీతు అదే చేశాడు. తన సొంతగా తన ప్రాణాన్ని కాపాడుకొని నిజంగా తన కుటుంబ సభ్యులతో అక్కడనే ఫిలిప్పులో ఉండవచ్చు, కానీ క్రీస్తు సువార్త కుంటిపడకూడదని చెప్పని తన కుటుంబాన్ని వదిలి నిజంగా తన సొంత కార్యాన్ని విడిచిపెట్టి క్రీస్తు సువార్త నిమిత్తము ఆయన ముందు కొనసాగడానికి ఇష్టపడ్డాడు. కనుక మన సొంత కార్యాల్లో మనం అనేక విషయాల్లో శ్రద్ధ కలిగి పరిగెడుతుంటాము, కానీ క్రీస్తు విషయంలో క్రీస్తు కార్యాల విషయంలో మనం శ్రద్ధ లేని వారిగా చాలాసార్లు కనిపిస్తూ ఉంటాం. కనుక శ్రద్ధ కలిగిన వారమై ఇతర కార్యాలు బట్టి కూడా మన సొంత కార్యం ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటామో క్రీస్తు సువార్తను బట్టి కూడా అదే రీతిగా మనము అదే ఆలోచన కలిగి ముందు కొనసాగే వారిగా ఉండవలసిన వారమైనాం. అదే ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్టయితే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడనుంటారు. కనుక సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యాన్ని మనము చూడలేకపోతున్నాం. ఇక మీద నుంచి క్రీస్తు కార్యాన్ని మనం చూస్తూ దేవుని దేవుడు ఇచ్చిన ఈ చక్కటి విశ్వాస యాత్రలో మనం మంచి సాక్ష్యం పొందుకుందాం. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో
నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనే సాక్ష్యము దేవుని సముఖంలో మనం పొందుకునే స్థితిలో ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు కొంచెంలో నీకున్న కొద్ది సమయంలో కూడా నువ్వు నా పట్ల బహు నమ్మకంగా ఉన్నావు గనక నిజంగా ఆ యజమానునికి చూసినట్లయితే ఇక్కడ ఆ యజమాను సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పి యజమానుని ఆ సంతోషంలో, ఆ రాకడ సమయంలో, ఆ సంతోషమైన ఆ గుంపులో మనం కూడా పాలిభాగస్తూ ఉండలాగానే దేవుడు ప్రోత్సహిస్తున్నాడు గనక మన జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇటు మాటలు బట్టి ఆత్మీయ సంఘముగా ఎదుగుతూ అనేక క్రీస్తు పనిలో మనం కూడా పాలిభాగస్తులై ఈ లోకం ముందు కొనసాగే వారిగా ఉందాం. దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నప్పుడు మనం బలం పొందుకొని దేవుని కొరకు మంచి కార్యాన్ని జరిగించడానికి మనం ప్రయాసపడుతూ ముందు కొనసాగుదాం. ఇటు మాట మన వెనుకిట్లో భద్రపరిచిన మహిమార్థం నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు నేను స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతా కాచి కాపరి భద్రపరిచి తిరిగి నీ పునరుత్థాన దినాన నీ సముఖంలో, నీ సన్నిధిలో అయ్యే తండ్రి ఆరాధించే భాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం మనం చెల్లిస్తున్నాం. ఇలాంటి సంఘ సహవాసం లేనివారు అనేకులు దేవ తండ్రి తమ గృహంలో ఉండి అయా సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా వారు వాక్యం వింటున్నారు తండ్రి. కానీ మాకు మాత్రం దేవత ఈ విధంగా సంఘముగా కూడుకొని ప్రార్థించడానికి, ఆరాధించడానికి, నీ వర్తమానం ఇవ్వడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రం మనం చెల్లిస్తున్నాం. చేరవచ్చు వారందరినీ, ప్రతి ఒక్కరిని మీరు పేరు వచ్చిన మీరు దీవించండి, ఆస్వాదించండి, భద్రపరచండి, బలపరచండి. నీ మహిమార్థం ఈ లోకంలో జీవిస్తూ ముందు కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ఆత్మీయ సంఘముగా ఫిలిప్పి సంఘాన్ని మీరు పరిచయం చేసినప్పుడు తండ్రి వారు దాతృత్వం కలిగిన బిడ్డల వల్ల తండ్రి అయ్యా ఎంతగానో సంఘ అభివృద్ధిలో దేవ తండ్రి, అయ్యా సువార్త దేవ తండ్రి, ఆయా ప్రచురంలో దేవ తండ్రి ఎంతగానో సహకరించిన సంఘముగా తండ్రి మేము వింటున్నాం కనుక తండ్రి అలాంటి దాంట్లో దేవ తండ్రి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి ఏ విధంగా సహకరించినాడో దేవ తండ్రి అవి మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. ఆ రీతిగా మేము కూడా సంఘానికి సహకరిస్తూ అయ్యా నీ సువార్తకు సహకరిస్తూ అయా అనేకుల దగ్గర దేవ తండ్రి నీ మహిమను చాటువారి వలె నీ సాక్ష్యం కలిగి జీవించే భాగ్యం దయచేసి నడిపించమని పాసను విజ్ఞాపన చేస్తున్నాం. మరొకసారి చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తాం, ప్రత్యేకించి స్త్రీ పురుషుల బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి ఉపాధి కోసం వారు చేసిన ఉద్యోగం బట్టి ప్రార్థిస్తున్నాం, వ్యాపారం బట్టి ప్రార్థిస్తున్నాం, చేతి వృత్తి పనులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ప్రాయదండి అయ్యి వారు కష్టపడి పని చేస్తుండగా వారి కష్టార్థం వారికి దీవెనకరంగా మార్చమని మీ పాసను విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అనేకులు సంపాదిస్తున్నారు, ఆ సంపాదన వారికి శాపంగా మారినప్పుడు తండ్రి అనేక రీతిగా అనేకమైన బలహీన వాటికి అయి తండ్రి అవి వెచ్చింపబడి ఆయా కుటుంబంలో సమృద్ధి సమాధానానికి బాధపడుతున్న కుటుంబాలు లోకంలో ఉన్నాయి. కానీ తండ్రి ఒకరు నువ్వు దీవించగలిగితే కొద్దిలో కూడా సంతోషం సమృద్ధి కలిగి జీవించగల అయి తండ్రి శక్తిని మాకు ఇచ్చి నడిపించగలుగుతావు కనుక తండ్రి అలా గొప్ప ఆదరణ కలిగించి నడిపించమని మీ పాసనలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. నీకు ఇచ్చిన హస్తాన్ని కూర్చో కాలేదు తండ్రి వారి కుటుంబంలో 30 ఫలించలాగిన సమృద్ధి సమాధానం క్షేమాన్ని ఆశించమని మీ పాసనలు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. స్త్రీ పురుషులు తమ ఆత్మీయ జీవితంలో కలిగి జీవించే భాగ్యం తెచ్చండి, విశ్వాస జీవితాన్ని బలపరచండి, ప్రతి విషయంలో తోడుని సహాయం చేసి నడిపించమంటున్నాం దేవతని. వారి ప్రయాణంలో కానీ వారి పనిలో కానీ మీరు తోడుని నడిపించమని మీ పాసనలు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అయ్యా వారు ప్రేమించిన దేవతని ఎవరి కుమార్తెలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎదిగిన మొక్కల వలె అయ్యా నగరిక చిక్కన ఖమ్మం వలె ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకుని వారు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచినట్టయితే సాటిని సహాయాన్ని దేవతండి వారి గృహంలోకి రప్పించి వారి దాంపత్య జీవితాలను మీరు నిర్మించమని మీ పాసనలు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. తండ్రి స్తోత్రం ప్రభా. ఏమైనా కుమార్తెలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఉద్యోగం చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఉద్యోగం లేక బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేస్తున్న వారు కుటుంబానికి సహకరించి మంచి మనసు ఇవ్వండి. ఉద్యోగం లేక బాధపడుతున్న మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి ఉద్యోగం ఇచ్చి దేవ తండ్రి వారు ఆత్మీయంగా బలం పొందుకొని ముందు కొనసాగే భాగ్యం దయచేసి నడిపించమని మీ పాసను విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. గర్భఫలం లేక బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తూ జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించండి. నీకు అసాధ్యమైంది ఈ భూమి మీద లేదు అయ్యా, నువ్వు ఇచ్చేది బహుమానం కనుక దేవ తండ్రి అలాంటి బహుమానం పొందుకోలేని వారు నీ సముఖంలో ఉన్నట్లయితే అయ్యా మీ బలమైన హస్తము సన్నది శక్తి ప్రభావము నసున యేసు నామములో వారి మీదకి బలముగా దిగి వచ్చును గాక తండ్రి. వారు దర్శించండి అయ్యా తన గర్వఫలం పొందుకొని దేవ తండ్రి ఈ లోకంలో దేవత నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయండి. నింద నుండి మీరు తప్పించండి దేవ తండ్రి. స్తోత్రం. నిన్ను గర్భిణి ఉన్నారు, దినము లెక్కిస్తున్నారు, వారి దినములన్నీ సంపూర్తి అయ్యి చక్కటి బహుమానం పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించమని మీ పాదసనలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. తండ్రి స్తోత్రం ప్రభా. అంతేకాకుండా దేవ తండ్రి వృద్ధాప్యంలో వారిని బట్టి ప్రార్థిస్తాం ప్రభా. వారి మందిరానికి
మందిరానికి రాలేక గృహంలో ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలను బట్టి ప్రార్థిస్తూ జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తం చేత వారి ముట్టి దేవ తండ్రి బలపరిచి నడిపించమని పాసనలు జ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. రాములు బట్టి ప్రార్థిస్తాం, బిడ్డలు బట్టి ప్రార్థిస్తాం, యేసుని బట్టి ప్రార్థిస్తూ జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించండి. మీ దయగల హస్తం చేత మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణంగా మీరు నిలబెట్టుకొని నీ మహిమార్థం ఈ లోకంలో సాక్షరతంగా జీవించే భాగ్యం ఇచ్చి నడిపించమని పాసనలు జ్ఞాపన చేస్తున్నాం. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవా నీవైనావు, గాయని కట్టువాడు నీవు గనుక దేవ తండ్రి. అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపరిచిన వాక్యం సెలవిస్తుండగా సంఘమంతయు కూడి విశ్వాసంతో వారి కొరకు ప్రార్థిస్తుండగా మీ దయదేవ తండ్రి నీ దయగల హస్తం చేత వారు ముట్టి స్వస్థపరచండి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారందరూ మీరు దర్శించి మీ దయగల హస్తం చేత మీరు ముట్టి స్వస్థపరచమని మీ పాదశంలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. భార్య భర్తల మధ్యలో దేవ తండ్రి అయ్యా తనిస్తున్న సమాధానం లేక, అయ్యా పిల్లల విషయంలో సమాధానం లేక బాధపడుతున్న కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు దర్శించండి దేవ తండ్రి స్తోత్రం. వారి హృదయం ప్రేమ పుట్టించి దేవ తండ్రి అయ్యా తిరిగి దేవ తండ్రి వారి దేవ తండ్రి సంతోషకరమైన జీవిత విధానంలో జీవించే భాగ్యం దయచేసి నడిపించమని మీ పాసంలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న కుటుంబాలను దర్శించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవడానికి దేవ మార్గాన్ని మీరు చూపించి దేవా మీరు బలపరిచి నడిపించమని మీ పాదశంలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా తండ్రి స్తోత్రం ప్రభా. అంతేకాకుండా దేవ తండ్రి స్తోత్రం ప్రభా. మరొకసారి దేవ తండ్రి చిరొచ్చి మా అందరినీ మీ కౌగిట్లో దాచుకోండి. అయితే మీ చిత్తమైతే మరొకసారి మేమందరం మరొక ఆదివారం మేము కలుసుకొని ఈ విధంగా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యం మాకు దయచేసి నీ వలన మేము పొందుకోవలసిన దీవెనంతా మీరు పొందుకొని అయ్యా మేము దేవతని దీవెనకరంగా సమాజంలో జీవించే భాగ్యం మాకు ఇచ్చి అలాంటి ఆశీర్వాదంతో మా అందరూ మీరు ఆశీర్వదించి అయ్యా నీ మహిమార్థం ఈ లోకంలో మమ్మల్ని పంపమని దీని ఆశీర్వాదంతో వారం దీవెనతో మా అందరూ దీవించి భద్రపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయం తరిగి బతిమలాడి పెట్టుకొచ్చున్నాం తండ్రి. మేము పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్త పరలోకమందు ఎలాగో అలాగే భూమి గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మాకు చేసిన ప్రకార పాక్షించండి, మమ్మల్ని శోధన దగ్గర దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్న స్వామి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ నామనికే చేయం, ప్రవేశ రక్త సంపూర్ణం చేయం, అపవాది క్రియకంత కోటి నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుక కృపయు పరిశుద్ధాత్మకు అనే సహవాసము చేరవలసిన ప్రతి బిడ్డలపైను వారి కుటుంబాలపైను సంఘంపైను యావత్ క్రైస్త సమాజం పైన పరిచయలపైను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడు నీడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.